మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూస్తున్న ఆత్మ దేవులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కృష్ణమోహన్, మాది తాడిపత్రి. నా యొక్క ప్రొఫెషన్ వచ్చేసి జ్యువెలరీ బిజినెస్. నేను మెడిటేషన్లోకి 1998 ఆగస్టులోకి ఎంటర్ కావడం జరిగినది. గురు పౌర్ణమి నాబొద్దు బ్రహ్మర్షి పత్రిజీ గారు మంత్రాలయానికి గురు పౌర్ణమి మహోత్సవానికి విచ్చేశారు. సో ఆ కార్యక్రమానికి మా మామగారి ద్వారా మంత్రాలయంలో పత్రి గారిని నేను కలుసుకోవడం జరిగినది. మన గురువుగారిని యొక్క దర్శన భాగ్యం జరగడం జరిగినది. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఎంతో ఇష్టమైనటువంటి దైవంగా మేము ప్రతి సంవత్సరం కొలిచే వారము. అటువంటి రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో పత్రి సార్ని మేము కలిసే మహద్భాగ్యం మొదటిసారి కలగడం మాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాం. మేము కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఎట్లా అంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి బాగా అద్భుతంగా సాధన చేస్తున్నాము. ధ్యానం సాధన ద్వారా ఎంతో నేను లబ్ధిని పొందానని చెప్పుకోగలుగుతున్నాను. నాకు 23 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఆ టైంలో ప్రతి ఒక్కరు నా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ ఇతను చిన్నపిల్లవాడు ఏ విధంగా చేస్తాడు అనే ఒక సంశయం చేసి ఒక రకంగా ఒక ఫీలింగ్స్తో చూసేవారు. నా యొక్క మెడిటేషన్ యొక్క శక్తి అనేది నన్ను కాపాడిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మా నాన్నగారి యొక్క శక్తి, మా నాన్నగారి యొక్క అనుగ్రహము ప్లస్ మెడిటేషన్ యొక్క శక్తి అనేది నన్ను ఈ యొక్క స్థితికి చేర్చిందని ఘంటాపథంగా నేను చెప్తున్నాను. అప్పట్లో ఉన్నటువంటి బిజినెస్ని మెడిటేషన్లో యొక్క శక్తి యొక్క సహకారంతో 10 నేను చేయగలిగాను. నా యొక్క వ్యాపారాన్ని 10 విస్తరించగలిగాను. సో ధ్యానం అనేది ఎంతో నాకు కలిగించిందని నేను భావిస్తున్నాను. మా యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా సార్ వచ్చినా కూడా ప్రతి క్లాస్కి మేము అటెండ్ అయ్యి సార్తో ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా ఒక్కొక్క కొత్త విషయాన్ని మేము నేర్చుకుంటూ ఎంతో డెవలప్ కావడానికి మాకు ఎంతో సార్ దోహదం చేశారు. అటువంటిది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది నిరంతరాయంగా సార్ యొక్క స్పీచెస్ను చెప్తూ ప్రతి ఒక్కరిని మేల్కొల్పుతూ ఎంతో అద్భుతంగా మన యొక్క సొసైటీ ఈ ప్రపంచానికి ఒక గొప్ప బహుమానంగా నేను భావిస్తున్నాను. మామూలుగా జనరల్గా సంవత్సరానికి ఒక 4 సార్లు 5 సార్లు కలిసేవాళ్ళం సార్ని చుట్టుపక్కల వస్తే. అటువంటిది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ప్రతిరోజు సార్ యొక్క స్పీచెస్, సార్ యొక్క సందేశాలు అద్భుతంగా ప్రతిరోజు టెలికాస్ట్ కావడం వలన చూసే ప్రతి ఒక్కరికి సార్ యొక్క కాన్సెప్ట్ ధ్యానము, సజ్జన సాంగత్యము మరియు వచ్చేసి పుస్తక గ్రంథన పఠనం. ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా పుస్తక గ్రంథ పఠనం వాళ్ళ యొక్క మాస్టర్స్ యొక్క మెసేజ్ని వినడం ద్వారా మనకు అందుతుంది. సజ్జన సాంగత్యం సార్ చెప్పే యొక్క విషయాలు మనం ఆచరించడం ద్వారా సార్ను ప్రతిరోజు కలిసే భాగ్యం మనకు కలుగుతున్నందుకు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకోవాలి. మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఎంతో అద్భుతమైనటువంటి మాస్టర్స్ యొక్క మెసేజ్ని రికార్డ్ చేస్తూ ప్రతి ఒక్క మాస్టర్స్ యొక్క మెసేజ్ను ఈ ప్రపంచానికి భూమి ఉన్నంత వరకు ఈ యొక్క మెసేజ్ మన యొక్క ఛానల్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువ అనిపిస్తుంది నాకు. సార్ మన యొక్క ఛానల్ను ఎంత అద్భుతంగా ప్రోత్సహిస్తూ ఎంతో మాస్టర్స్ యొక్క సహకారంతో ఎంతో అద్భుతంగా ముందుకు ఇంకా వెళ్ళాలని ఇంకా మన అందరికీ కూడా సార్ యొక్క మెసేజ్ పొందుతూ మనం కూడా ఇంకా ఎంతో అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. నేను కూడా అభివృద్ధి చెందుతూ మన మాస్టర్స్ అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక్కసారి మన విశ్వగురువు మన యొక్క బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా మనం తక్కువనే అన్నమాట. ఎన్నో రకాలైనటువంటి భయాలని ధ్యాన సాధన ద్వారా పోగొట్టుకున్నానని చెప్పవచ్చును. కానీ భయాలన్నీ పోయాయని చెప్పలేను. కానీ వచ్చినటువంటి భయాలను కూడా మన యొక్క సాధన ద్వారా నన్ను పోగొట్టుకోవడానికి ఎంతో అవకాశాన్ని కలిగించింది. ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఫస్ట్ నాకు మెడిటేషన్ అనేది ఎంతో శక్తిని, ధైర్యాన్ని, ఆత్మ యొక్క స్థైర్యాన్ని పెంచింది. ధ్యానం యొక్క శక్తి అనేది ఎంతోమంది మిత్రులు నాకు కలగడానికి అవకాశం కలిగించింది మన యొక్క ధ్యానం అనేది కూడా. మన ధ్యానానికి ఎన్ని చెప్పినా కూడా తక్కువనే అనిపిస్తుంది. మన యొక్క ధ్యానం యొక్క శక్తికి, మన యొక్క గురువు గారికి, మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి
మామూలుగా ఎలాగుంటుంది అట్లా అంటే మన సొసైటీలో ప్రతి ఒక్క మాస్టర్స్ దగ్గర నుంచి సార్ ఏ విధంగా మనకు గైడెన్స్ ఇస్తున్నారు అట్లా అంటే ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నుంచి ఆ యొక్క ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలనేది నేర్పిస్తున్నారు మన గురువుగారు. ప్రతి ఒక్క మాస్టర్ నుంచి ఒక అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మనకు ప్రసాదిస్తున్నారు. ఒక్కరే కాదు, ఎంతమంది వందల కొద్ది మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని మనకి ఇస్తూ మన ఎంతో అభివృద్ధి చేయడానికి మన యొక్క పత్రిసారి మనకి ఎంతగానో సహకరిస్తున్నారు. అసలుకి మన యొక్క వాహనమైనటువంటి మన శరీరానికి మన యొక్క సోల్కి ఎంత ఎనర్జెటిక్గా తయారైనట్లు అనిపిస్తుంది సార్ని కలిసినప్పుడల్లా ప్రతిసారి కూడా. సో మనకు ఇంత అద్భుతమైనటువంటి స్థితిని కలిగించినటువంటి సార్కి మన యొక్క మెడిటేషన్కి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా మరీ తక్కువనే అనిపిస్తుంది సార్ మనకి. అన్ని రకాలుగా నేను ఈ రకంగా ఉన్నాను అట్లా అంటే ధ్యానం యొక్క శక్తి, మా నాన్నగారి యొక్క అనుగ్రహం అనిపిస్తుంది, ప్లస్ నా యొక్క ఆత్మశక్తితో ఈ యొక్క 3 పవర్స్ తోటి కూడా నేను అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తుంది నాకు. ఎన్నో కార్యక్రమాలు తాడిపత్రి స్పిరిచువల్ సొసైటీ నుంచి మా మిత్రుడైన రంగనాథ రెడ్డి ద్వారా అందరం కలిసి ఎంతో అద్భుతంగా 1998 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల పాంప్లెట్స్ని మనం ప్రతి ఒక్క మాస్టర్స్ యొక్క సహకారంతో అందరి యొక్క సహకారంతో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినది. 2002 సంవత్సరంలో మొత్తం అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా 1000 గ్రామాలని మా మిత్రుడైనటువంటి రంగనాథ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం కవర్ చేయడం జరిగినది. కొన్ని లక్షల పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినది. చెన్నైకి వెళ్ళి మేమంతా మా మిత్రులంతా కలిసి కూడా ట్రైన్స్లో వాట్ డిడ్ యూ అచీవ్ అనే ఒక పోస్టర్ను తయారు చేసి స్టిక్కర్ను తయారు చేసి ప్రతి ఒక్క ట్రైన్స్లో కనీసం ఒక 20-30 ట్రైన్స్లో ప్రతి ట్రైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బోగిలో 4 స్టిక్కర్స్ కల్పించి ఆ విధంగా మెడిటేషన్ యొక్క ప్రచారం చేయడం జరిగినది. స్టిక్కర్స్ కానీ మరి వచ్చేసి ఆటోకి ఒక పెద్ద పత్రిసారి కటౌట్ కట్టి పిరమిడ్ కట్టి మొత్తం ఊరంతా తిప్పడం జరిగినది. ధ్యానం యొక్క అవగాహన గురించి, పిరమిడ్ శక్తి యొక్క అవగాహన గురించి తెలియజేయడం జరిగినది. ఒక్కసారి 1,00,000 క్యాలెండర్లను ప్రింట్ చేయించి మొత్తం మన యొక్క సొసైటీకి అంతటికీ పత్రిసారి యొక్క క్యాలెండర్స్ అన్నిటి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినది. శాకాహార ర్యాలీ చేయడం జరిగినది. మరి పత్రిసారితో మా ఊరిలో 7,000 మందితో మెగాగా ఒక ఈవెంట్ చేశాము. ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది. ఆ ఈవెంట్కి ఒక జన సంద్రహంలాగా మొత్తం అంతా ప్రజలంతా వచ్చి సార్ యొక్క మెసేజ్ని తీసుకోవడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు సార్ యొక్క బ్లెస్సింగ్స్తో మనం చేయడం జరిగింది. తాడిపత్రిలో సార్ వచ్చారు ఫస్ట్ ఒక 2006లో ఇక్కడ బాగా మంచి పిరమిడ్ రావాలని సార్ ఆకాంక్షించారు. సో సార్ ఫస్ట్ ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణం చేయాలని ఆదేశించారు. కానీ 2006 నుంచి ఇప్పటి వరకు 2018 వరకు కూడా ఎందుకు వర్క్ పూర్తిగా కాలేదో మాకు అర్థం కాలేదు. కానీ అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు 2018లో మేమందరం మా మాస్టర్స్ అంతా అనుకున్నాం అనమాట, ఒక యూనిక్ పిరమిడ్ రావాలి ఇక్కడ తాడిపత్రిలో, అద్భుతమైనటువంటి పిరమిడ్ రావాలి. ఆ పిరమిడ్లో వస్తూనే వాళ్ళు ఎనర్జీ ఫీల్ కావాలి, ఎనర్జీతో ఫీల్ అయ్యి వాళ్ళు ఒక రకమైనటువంటి అనుభూతితో ఆ ధ్యానం శక్తిని తీసుకొని వాళ్ళు బయటికి వెళ్ళాలని సంకల్పించుకున్నాము. సో ఆ సంకల్పం ఇప్పుడు నెరవేరుతుందని మేము భావిస్తున్నాము. సార్ ఫస్ట్ చెప్పారు ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మించమని. సో ఫస్ట్ మనం ఒకవేళ శివాలయం వెళ్ళినా కూడా మనకు కనపడేది విఘ్నేశ్వరుడు. సో ఫస్ట్ మనం ఒక చిన్న పిరమిడ్ నిర్మించుకున్నాము. సార్ దానికి పేరు పెట్టారు విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం అని పేరు పెట్టారనమాట. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. నెక్స్ట్ సార్ యొక్క మెసేజ్ ప్రకారం మేము ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం కూడా నిర్మిస్తాము. సో ఈ పిరమిడ్ను యూనిక్గా మనం అద్భుతంగా నిర్మించాలని భావిస్తున్నాము. ఈ పిరమిడ్లో వచ్చినటువంటి ప్రతి మాస్టర్ కూడా ఒక రకమైనటువంటి ఎనర్జీ ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదైనా కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలను కూడా హీల్ చేసుకునే కెపాసిటీ కలిగే శక్తి కలిగినటువంటి పిరమిడ్ని మేము నిర్మించాలని భావిస్తున్నాము. ఆ యొక్క నిర్మాణంలో భాగంగానే మేము ఇప్పుడు వచ్చేసి 2018 సెప్టెంబర్ ఒక 10 వారాల నుంచి 15 వారాల నుంచి ప్రతి ఆదివారం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి వారము ఒక్కొక్క వారం వచ్చేసి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ వారం వచ్చేసి 100 మంది వస్తే ఇంకొక వారం 110, 120. సో ఆ విధంగా పెరుగుతూ వస్తుంది. మేమేమనుకున్నామంటే మా యొక్క రంగనాథ రెడ్డి గారు మేము మా యొక్క సభ్యులంతా ఏమనుకున్నాం అట్లా అంటే ఈ యొక్క సంఖ్యను 500, 1000 ఈ విధంగా పెంచుతూ ప్రతి ఆదివారం క్లాస్ కండక్ట్ చేస్తూ
మన యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోవాలి అనే భావ్యంతో మేము ఒక పెద్ద హాల్ను ఒకటి కన్స్ట్రక్షన్ చేసాం రీసెంట్గానే భీమవరం మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి తటవర్తి వీరరాఘవరావు గారు మరియు వారి సతీమైనటువంటి రాజలక్ష్మమ్మ గారులతో ఆ యొక్క హాల్లో 3 రోజుల మౌన ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినది. సుమారు ప్రతిరోజు 200 మంది హాజరయ్యారు. లాస్ట్ దినం 500 మందితో ఆ యొక్క ధ్యాన శిక్షణ శిబిరం అత్యద్భుతంగా ముగింపు జరిగింది. సో ఈ విధంగా ప్రతిరోజు ప్రతి ఆదివారము అనేక మంది మన యొక్క ధ్యానం చేయడం వస్తూ ప్రతి ఆదివారము అనేక మంది ఇప్పుడు 500 మంది వచ్చారు. ఇంకా పెంచుకుంటూ పోతూ ఒక 6 నెలల కాలానికి మంచిగా డెవలప్మెంట్ చేస్తూ మెడిటేషన్ మన తాడపత్రి అందరికీ అందివ్వాలని సంకల్పించుకున్నాము. తర్వాత ఒక 6 నెలలు 9 నెలల తర్వాత ఇక్కడ అద్భుతమైనటువంటి పిరమిడ్ రావడానికి మేమందరం కూడా కృషి చేసి ఒక మహద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణానికి నాంది పలికి తీసుకొని ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాము. ఆ యొక్క శక్తిని మనకు పత్రి గురూజీ ప్రసాదించాలని, మా అందరికీ కూడా ఒక మంచి పిరమిడ్ తాడిపత్రిలో నిర్మాణం కావాలని ఆ యొక్క ప్రకృతికి కూడా మేము ప్రార్థిస్తున్నాము. అద్భుతమైనటువంటి పిరమిడ్ వస్తూ ఈ యొక్క పిరమిడ్లో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక శక్తిని తీసుకునే అనుభూతిని పొందే అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం గావించాలని ఆ ప్రకృతిని మాతను ప్రార్థిస్తున్నాము. పత్రిసారికి ప్రార్థిస్తున్నాము. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆశిస్తున్నాము.